ఎస్వీ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. నాటికి భారత్ను అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దుతాం. ఎర్రకోట నుంచి ప్రధాని మోదీ ప్రతిన. నాలుగు వర్గాల సంక్షేమమే కేంద్ర ప్రభుత్వ లక్ష్యం. 80వ స్వాతంత్ర దినోత్సవ ప్రసంగంలో యూపీ సీఎం యోగి వ్యాఖ్యలు. లో కాంగ్రెస్ వందే మాతరంను ముక్కలు చేసింది. గౌహతి స్వాతంత్ర వేడుకల్లో అస్సాం సీఎం ఘాటు వ్యాఖ్యలు. సామాజిక న్యాయం కరుణతో కూడిన నవ కేరళను నిర్మిస్తాం. స్వాతంత్ర దినోత్సవ వేడుకలో సీఎం వీడి సతీశన్. రాష్ట్ర హక్కుల పోరాటంలో వెనక్కి తగ్గేది లేదు. స్వాతంత్ర దినోత్సవ వేడుకలో తమిళనాడు సీఎం విజయ్. యువతను సరైన మార్గంలో నడిపిస్తేనే దేశానికి లబ్ధి. ఇండిపెండెన్స్ డే వేడుకలో మోహన్ భాగవత్ సందేశం. గోల్కొండలో జాతీయ జెండా ఎగురవేసిన సీఎం రేవంత్ రెడ్డి. ఆయుధం లేకుండా అహింసతో స్వాతంత్ర్యం సాధించామని వ్యాఖ్య. రాయపూడిలో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన సీఎం చంద్రబాబు. స్వర్ణాంధ్ర 2047 ఇతివృత్తంతో కార్యక్రమ నిర్వహణ. తెలంగాణ భవన్లో ఘనంగా స్వాతంత్ర దినోత్సవం. ఉద్యోగులకు 5 లక్షల రూపాయల హెల్త్ ఇన్సూరెన్స్ అందజేసిన కేటీఆర్. స్వాతంత్ర స్ఫూర్తికి విరుద్ధంగా రాష్ట్రంలో పోలీస్ రాజ్యం. కూటమి ప్రభుత్వంపై బొత్స సత్యనారాయణ తీవ్ర ధ్వజం. మాపై కూటమి ప్రభుత్వం కక్ష సాధింపులకు పాల్పడుతోంది. మాజీ మంత్రి సేదిరి అప్పలరాజు సంచలన వ్యాఖ్యలు. మీ దేశం అంటే నాకు చాలా ఇష్టం. జై హింద్. భారత స్వాతంత్ర దినోత్సవంపై కెవిన్ పీటర్సన్ ప్రేమ. దేశంలోని ప్రతి హృదయం వందే మాతరం నినాదంతో మార్మోగుతోందని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. 80వ భారత స్వాతంత్ర వేడుకల నేపథ్యంలో శనివారం ఉదయం ఎర్రకోటపై త్రివర్ణ పతాకాన్ని ఆయన ఎగురవేశారు. అనంతరం ప్రజలను ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగించారు. దేశం సరికొత్త సంకల్పంతో ముందుకు సాగుతోందని చెబుతూ 2047 నాటికి భారత్ను అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దడమే తన లక్ష్యమని స్పష్టం చేశారు. ఈ చారిత్రాత్మక రోజున స్వాతంత్ర సమరయోధులకు, విప్లవకారులకు, మహాత్మా గాంధీకి ఆయన నివాళులర్పించారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ మాట్లాడుతూ ఇదొక చారిత్రాత్మక దినం. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత ఎర్రకోట ప్రాకారాల నుంచి వందే మాతరం గీతం వినిపించడం ఇదే ప్రథమం. ఈ రోజు ప్రతి ఒక్కరి హృదయంలో వందే మాతరం ప్రతిధ్వనిస్తోంది. ప్రతి ఇంట్లో మువ్వన్నెల జెండా ఎగురుతోంది. ప్రతి మదిలోనూ త్రివర్ణ పతాకం నిలిచి ఉంది అని అన్నారు. तब महान बनता है, तब अपनी सिद्धियों को प्राप्त करता है, जब अपने सपनों, अपने संकल्पों और अपने सामर्थ्य के दम पर आगे बढ़ता है। मेरे देशवासियों,
अब छोटे सपनों से चलने वाला नहीं है। हमें बड़े सपने, क्योंकि बड़े सपने हमारी सोच को भी विस्तार देते हैं, हमारी सोच की क्षितिज को विस्तृत करते हैं। हमारे संकल्प दृढ़ होने चाहिए। जब संकल्प दृढ़ होता है तो कठिनाइयों से, आपदाओं के बीच से रास्ते निकालने का सामर्थ्य अपने आप उभर करके आता है। और मेरे प्यारे देशवासियों, हमारे संकल्प भी ऊंचे होने चाहिए, क्योंकि जब सपने ऊंचे होते हैं, संकल्प ऊंचे होते हैं, तो हमारे सामर्थ्य की ऊंचाई भी बढ़ती है, हमारे प्रयासों की ऊंचाई भी बढ़ती है, और तब जाकर के हम सपनों को साकार कर सकते हैं। मेरे प्यारे देशवासियों, आज भारत ने भी एक बहुत बड़ा सपना देखा है, दृढ़ संकल्प के साथ देखा है। नई ऊंचाइयों को छूने के लिए देखा है, और वो सपना है जब आजादी के 100 साल होंगे, 2047 में हम विकसित भारत बना के रहेंगे। 140 करोड़ देशवासियों के पुरुषार्थ से इस लक्ष्य को हमें हासिल करना है। और जब दुनिया की सबसे बड़ी आबादी वाला देश विकसित होने का संकल्प लेता है, तो ये दुनिया की नजरों में भी हमारे साहस का परिचायक बन जाता है। दुनिया हमारी तरफ देखने का नजरिया बदलने के लिए मजबूर हो जाती है। प्यारे देशवासियों, और मैं ऐसे ही नहीं कह रहा हूं। 80వ స్వాతంత్ర దినోత్సవ శుభ సందర్భంగా ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ లక్నోలోని తన అధికారిక నివాసంలో జాతీయ జెండాను ఘనంగా ఆవిష్కరించారు. అనంతరం దేశ ప్రజలకు, రాష్ట్ర ప్రజలకు స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన ఆయన ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో జరుగుతున్న సంక్షేమ పాలనను కొనియాడారు. ఈ సందర్భంగా సీఎం యోగి మాట్లాడుతూ, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వం చేపట్టే ప్రతి విధానం 4 ప్రధాన వర్గాలను దృష్టిలో ఉంచుకుని రూపుదిద్దుకుంటోంది. పేదలు, యువత, మహిళలు, రైతులై ఆ 4 వర్గాలు. ఈ విభాగాల సంక్షేమం మరియు సాధికారత ఆధారంగానే దేశం అభివృద్ధి పథంలో ముందుకు సాగుతోందని పేర్కొన్నారు. देशवासियों से इस बारे में कहा कि हमें अराजकता पर विजय प्राप्त करनी है, असमानता पर विजय प्राप्त करनी है, अशिक्षा पर विजय प्राप्त करनी है, तो हमें देश को बांटने वाली ताकतों से पूरी सतर्क रहना होगा। देश को कमजोर करने वाली ताकतों से सतर्क रहना होगा। और इसके लिए उन्होंने कहा कि देश के अंदर केवल 4 जातियां हैं, हम उसको फोकस करते हुए अगर कार्य करेंगे तो परिणाम और अच्छे आएंगे। ये 4 हैं, एक गरीब, एक युवा, एक महिला और एक अन्नदाता किसान की। पिछले 12 वर्ष में देश के अंदर इन 4 तबकों को ध्यान में रख करके शासन की योजनाएं बनी। उन योजनाओं को जमीनी धरातल पर उतारने के लिए उस प्रकार का एक कार्य योजना को जमीनी धरातल पर उतारने के लिए सरकार की इच्छा शक्ति दिखाई दी, और उसी का परिणाम था कि 25 करोड़ से अधिक लोग इस बहुआयामी गरीबी से उभरे हैं। उन्हें शासन की योजना से जोड़ने में मदद मिली है। डायरेक्ट बेनिफिट स्कीम के माध्यम से उन्हें शासन के योजना का 100% लाभ उपलब्ध करवाने का कार्य हुआ है। స్వాతంత్ర దినోత్సవ వేడుకల వేళ జాతీయ గేయం వందే మాతరంపై అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు దేశవ్యాప్తంగా రాజకీయ దుమారం రేపుతున్నాయి.
గౌహతిలో నిర్వహించిన 80వ ఇండిపెండెన్స్ డే వేడుకల్లో పాల్గొన్న ఆయన కాంగ్రెస్ పార్టీ చారిత్రక నిర్ణయాలపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఈ సందర్భంగా సీఎం హిమంత బిశ్వశర్మ మాట్లాడుతూ 1937లో కొందరు కాంగ్రెస్ నాయకులు వందే మాతరం గీతాన్ని విచ్ఛిన్నం చేసి ముక్కలు ముక్కలుగా చేశారు. కానీ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం వందే మాతరంలోని 6 చరణాలకు జాతీయ గీతంతో సమానమైన హోదాను పునరుద్ధరించిందని పేర్కొన్నారు. వందే మాతరం గీతానికి ఉన్న ప్రాముఖ్యతను పునరుద్ధరించడం ద్వారా మోదీ ప్రభుత్వం దేశభక్తికి జాతీయ సమైక్యతకు సరైన గౌరవం ఇచ్చిందని అస్సాం ముఖ్యమంత్రి వ్యాఖ్యానించారు. देश प्रेमर एने प्रेक्षापटत আজি मैं स्मरण करिब खोजो बंकिम चंद्र वंदे मातरम सुजलाम सुफलाम मलयज शीतलाम शीर्षक এই গীতটোক কোনো এজন কবি কিমান গভীৰ দেশভক্তিৰে সংপুষ্ট হলে দেশৰ এনে বন্দনা কৰিব পাৰে সেয়া কেৱল অনুভৱ কৰিব পাৰি। কিন্তু নিজৰ আপোচকামী চৰিতাৰ্থ কৰি বন্দে মাতৰম গীতটিকো কংগ্ৰেছৰ একাংশ নেতাই 1937 চনত খণ্ডিত কৰি পেলাইছিল। দেশ বন্দনাৰ এই মহৎ সৃষ্টিক পুনৰাই দেশবাসীৰ সন্মুখলৈ টুনি আনি প্ৰধানমন্ত্ৰী নৰেন্দ্ৰ মোদীৰ নেতৃত্বাধীন কেন্দ্ৰীয় চৰকাৰে এই গীতটোৰ 6টা পংক্তিক আজি ৰাষ্ট্ৰীয় সংগীতৰ সমমৰ্যাদা প্ৰদান কৰিছে। খন্তেক সময় আগতে తిరువనంతపురంలోని సెంట్రల్ స్టేడియంలో జరిగిన 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలో కేరళ ముఖ్యమంత్రి వీడి సతీష్ జాతీయ జెండాను ఆవిష్కరించి రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. రాష్ట్రంలో ఎలాంటి వివక్ష లేకుండా సామాజిక న్యాయం, సంతోషం, కరుణతో కూడిన నవ కేరళను నిర్మించడమే తమ లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ ఏర్పడబోయే కొత్త కేరళ అనేది కేవలం ఒక నినాదం మాత్రమే కాదు, మనమందరం కలిసి నిజం చేయాల్సిన ఆలోచన. ఎలాంటి వ్యత్యాసాలు లేకుండా సామాజిక న్యాయాన్ని అందిస్తూ కరుణ, సమానంతో కూడిన కేరళను తీర్చిదిద్దుతాం. మన ప్రయాణం రాజ్యాంగ విలువలు, లౌకికత్వం మరియు సమగ్ర అభివృద్ధి దిశగా కొనసాగుతుందని పేర్కొన్నారు. యువత సాధికారత, సాంకేతిక వృద్ధి మరియు సీనియర్ సిటిజన్ల సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తూ కేరళను దేశానికి ఆదర్శంగా నిలుపుతామని ముఖ్యమంత్రి వీడి సతీష్ ఈ సందర్భంగా పునరుద్ఘాటించారు. പ്രിയപ്പെട്ടവരെ, ഒരു ദുരന്തമുഖത്ത് നിന്നാണ് നമ്മൾ അതിനെ അതിജീവിച്ച് കടന്നു വന്നത്. നിരവധി സഹോദരങ്ങളുടെ ജീവൻ നഷ്ടമായി. അവരുടെ ഓർമ്മകൾക്ക് മുന്നിൽ പ്രണാമം. നഷ്ടങ്ങൾക്ക് പകരമാകാൻ ഒന്നിനും സാധിക്കില്ല. സർക്കാർ ആ കുടുംബങ്ങളെ ചേർത്ത് നിർത്തും. എപ്പോഴും എന്ന പോലെ ഒറ്റക്കെട്ടായി നമ്മൾ ഏത് പ്രതിസന്ധിയെയും അതിജീവിക്കും. പ്രളയ ദുരന്തങ്ങൾ നേരിടാൻ ശാസ്ത്രീയമായ സംവിധാനമാണ് സർക്കാർ ആവിഷ്കരിക്കുന്നത്. എല്ലാവരുടെയും പിന്തുണയോടെ നമ്മളത് നടപ്പാക്കും. 1947 ഓഗസ്റ്റ് 14 അർദ്ധരാത്രി ലോകമുറങ്ങിയപ്പോൾ ഇന്ത്യ പുതുജീവിതത്തിലേക്കും സ്വാതന്ത്ര്യത്തിൻ്റെ പുത്തൻ പുലരിയിലേക്കും കൺതുറന്നു. അന്ന് ത്രിവർണ്ണ പതാക ഉയർത്തി പ്രതീക്ഷയുടെ നറുവെളിച്ചം പരത്തിക്കൊണ്ട് രാജ്യത്തിൻ്റെ പ്രഥമ പ്രധാനമന്ത്രി പണ്ഡിറ്റ് ജവഹർലാൽ നെഹ്റു രാജ്യത്തോട് പറഞ്ഞു, വരും ദിനങ്ങൾ ఎలుపముള്ളదో విశ్రమతిండేదో. 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ చెన్నైలోని రాష్ట్ర సచివాలయంలో మువ్వన్నెల జాతీయ జెండాను ఘనంగా ఆవిష్కరించారు. జెండా ఆవిష్కరణ అనంతరం ఆయన రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తూ రాష్ట్ర హక్కులు, పరిపాలన పారదర్శకతపై స్పష్టమైన దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా సీఎం విజయ్ మాట్లాడుతూ రాష్ట్ర హక్కుల కోసం మనం సాగిస్తున్న పోరాటాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ ఆపేది లేదు. ప్రజా సంక్షేమమే మా ప్రభుత్వ తొలి ప్రాధాన్యం. ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయం ప్రైవేటు వ్యక్తుల జోబుల్లోకి వెళ్లకుండా కఠిన చర్యలు తీసుకున్నాం. అన్ని శాఖల్లో అవినీతిని సమూలంగా అంతం చేసేందుకు నిరంతరం చర్యలు కొనసాగుతూనే ఉంటాయని తేల్చి చెప్పారు. விவசாயிகளின் பயிர்க்கடன் ரூபாய் 5932.23 கோடி தள்ளுபடி செய்யப்பட்டுள்ளது. குறுவை சாகுபடி தொகுப்பு திட்டத்திற்கு ரூபாய் 134.83 கோடி வழங்கப்பட்டுள்ளது. ஒன்றிய அரசு நிதியுடன் ரூபாய் 12,642 கோடியில் 125 நாள் வேலைவாய்ப்பு திட்டம் மற்றும் ஜல் ஜீவன் குடிநீர் திட்டம் ரூபாய் 18,123.05 கோடியில் செயல்பாட்டிற்கு கொண்டு வரப்பட்டுள்ளது. சுகாதாரத்துறையில் சேவைக்கு நலம் AI செயலி கொண்டு வரப்பட்டுள்ளது. பேரறிஞர் அண்ணாவின் பிறந்த நாளான செப்டம்பர் 15ஆம் நாள் தாய் மாமன் தங்க மோதிர திட்டம் ரூபாய் 755.83 கோடியில் தொடங்கப்பட உள்ளது.
மக்களின் போக்குவரத்திற்கு ரூபாய் 127.21 கோடியில் 300 புதிய பஸ்கள் வழங்கப்பட்டுள்ளது. தமிழ்நாட்டில் மதுப்பழக்கத்தை குறைத்திடும் வகையில் முதற்கட்டமாக 717 டாஸ்மாக் கடைகள் மூடப்பட்டுள்ளன. வெளிப்படையான నిర్వాహకత్వం దేశ జనాభాలో అత్యంత కీలకమైన శక్తిగా ఉన్న యువత పాత్రపై రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ అధినేత మోహన్ భాగవత్ సంచలన ప్రాధాన్యత కలిగిన వ్యాఖ్యలు చేశారు. నాగ్పూర్లో జరిగిన స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న ఆయన దేశ భవిష్యత్తు మరియు జనాభా ప్రయోజనాలపై ప్రత్యేకంగా ప్రసంగించారు. ఈ సందర్భంగా మోహన్ భాగవత్ మాట్లాడుతూ దేశానికి అతిపెద్ద శక్త్యాయుధమైన యువతతో మమేకం కావాలని నన్ను కోరారు. ఈ దేశ యువతే మన నిజమైన జనాభా సంపద. వారి శక్తియుక్తులను సరైన దిశలో నడిపించి సద్వినియోగం చేసుకుంటేనే దేశానికి గొప్ప లబ్ధి చేకూరుతుంది. ఒకవేళ వారిని సరిగ్గా భాగస్వాములను చేయడంలో విఫలమైతే అదే సమాజానికి తీరని భారంగా మారే ప్రమాదం ఉందని స్పష్టం చేశారు. దేశ నిర్మాణం, అభివృద్ధిలో యువత పాత్ర ఎంత కీలకమో గుర్తు చేసిన ఆర్ఎస్ఎస్ చీఫ్ యువశక్తిని సరైన మార్గంలో తీర్చిదిద్దాల్సిన బాధ్యత సమాజం మరియు యంత్రాంగంపై ఉందన్నారు. स्वतंत्रता के 80वें वर्ष में प्रवेश करने का आनंद हम सबके मन में है और जिनके कारण ये स्वतंत्रता मिली और मिली तब कुछ लोग दुनिया में थे, बड़े लोग थे जो भविष्य करते थे कि ये टिकेगी नहीं, भारत टूट जाएगा, बिखर जाएगा। ऐसा न होते हुए अब अपने 80वें वर्ष में प्रवेश कर रही है। ऐसे सभी महापुरुषों के त्याग का, परिश्रम का, बलिदान का गौरव भी हमारे मन में है और ये एहसास भी हमारे मन में है। युवा पीढ़ी, उनके साथ मुझे संवाद करने के लिए बताया है। वास्तव में प्रसंग तो सबके संवाद के लिए है, परंतु युवा पीढ़ी के लिए इसलिए भारत में ऐसा मानते हैं कि वो हमारा डेमोग्राफिक डिविडेंड है और उसका ठीक से लाभ हुआ देश को तो हम विश्वगुरु बन जाएंगे और नहीं हुआ तो आगे बहुत बोझ आएगा, क्योंकि आज ये युवा पीढ़ी 30 साल के बाद पुरानी पीढ़ी बन जाएगी। तो आगे चल के इस युवा पीढ़ी के भविष्य के लिए भी जैसे आज के लोगों ने विचार करना है, वैसे युवा पीढ़ी को अपने अगले पीढ़ी के लिए भी विचार करके चलना पड़ेगा और इसलिए इस संवाद का एक महत्व मैं मानता हूं। और एक विशेष प्रसंग है, इतना बड़ा ध्वज कुछ 30 या 40 फीट चौड़ा और 70-75 फीट लंबा, ऐसा आज यहाँ पर नागपुर नगरी గోల్కొండ కోటలో జరిగిన 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొని జాతీయ జెండాను ఎగురవేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలకు స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ప్రపంచ చరిత్రలోనే ఆయుధం లేని యుద్ధ భారత స్వాతంత్ర పోరాటమని అన్నారు. అహింసతోనూ విజయాన్ని సాధించవచ్చని మహాత్మా గాంధీ నిరూపించారని చెప్పారు. దేశ తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ అభివృద్ధికి బలమైన పునాదులు వేశారని పేర్కొన్నారు. స్వాతంత్రం జీవనానికి ఆధారమని, దానికి వెలకట్టలేమని గాంధీజీ చెప్పారని రేవంత్ రెడ్డి గుర్తు చేశారు. భారత విప్లవం, శ్వేత విప్లవం, నీలి విప్లవం ద్వారా దేశంలోని వివిధ రంగాల అభివృద్ధికి గత ప్రభుత్వాలు కృషి చేశాయని అన్నారు. తెలంగాణ ప్రజలకు స్వేచ్ఛను అందించడంతో పాటు విధ్వంసకర పాలన నుంచి రాష్ట్రాన్ని వికాసం వైపు తీసుకెళ్లేందుకు తమ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని చెప్పారు. తెలంగాణ భవిష్యత్తుకు అవసరమైన కార్యాచరణను సిద్ధం చేసుకుని ముందుకు సాగుతున్నామని వెల్లడించారు. జై తెలంగాణ. భారతదేశ ప్రజలందరికీ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. బానిస సంఖ్యలు తెంచి స్వేచ్ఛా వాయువులు పీల్చుకున్న ఈ రోజు మనందరికీ పర్వదినం. ఇది దేశ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ రోజు. మిత్రులారా, ఎందరో మహనీయుల త్యాగం ఈ స్వతంత్రం. వారి త్యాగాలను స్మరిస్తూ ఆ మహనీయులందరికీ శిరస్సు వంచి వినమ్రంగా నమస్కరిస్తున్నాను. ప్రపంచ చరిత్రలోనే ఆయుధం లేని యుద్ధం మన స్వతంత్ర పోరాటం. అహింస అనే ఆయుధంతో ఇంత గొప్ప విజయాన్ని సాధించవచ్చు అని రుజువు చేసిన ఘనత జాతిపిత మహాత్మా గాంధీకి దక్కుతుంది. ప్రజాస్వామ్య దేశంగా భారత్ నిలదొక్కుకోవడానికి తొలి ప్రధానమంత్రి పండిట్ జవహర్లాల్ నెహ్రూ బలమైన పునాదులు వేశారు. దేశ ఆధునిక భారతావనిగా అవతరించడానికి అవసరమైన ప్రణాళికలు రచించి దార్శనికతను ప్రదర్శించారు. ఆయన
ప్రారంభించిన సాగునీటి ప్రాజెక్టులను మనం ఈ రోజు ఆధునిక దేవాలయాలుగా పిలుచుకుంటున్నాం. హరిత విప్లవం, శ్వేత విప్లవం, నీలి విప్లవం చేపట్టి అన్ని రంగాల సమగ్రాభివృద్ధికి కృషి చేసిన ఘనత నాటి ప్రభుత్వాలది. స్వేచ్ఛ జీవన ఆధారం, దానికి వెల కట్టలేము అని మహాత్మా గాంధీ గారు అన్నారు. అందుకే ప్రజా ప్రభుత్వంలో ప్రజలకు స్వేచ్ఛను అందించాం. విధ్వంసమైన తెలంగాణ రాష్ట్రాన్ని వికాసం వైపు నడిపించేందుకు ప్రయత్నం చేస్తున్నాం. రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వం అధికారం చేపట్టిన 32 నెలల్లో దెబ్బతిన్న వ్యవస్థల్ని ఒక్కొక్కటిగా గాడిలో పెడుతూ వస్తున్నాం. సంక్షేమాన్ని విస్తరించాం, అభివృద్ధికి కొత్త దిశను నిర్దేశించాం. తెలంగాణ భవిష్యత్తుకు అవసరమైన కార్యాచరణను సిద్ధం చేసుకుంటూ ముందుకు వెళ్తున్నాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు శనివారం రాజధాని అమరావతిలో అత్యంత వైభవంగా జరిగాయి. రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా అమరావతి వేదికగా ఈ వేడుకలను నిర్వహించడం ఇదే ప్రథమం. రాయపూడిలోని పరేడ్ గ్రౌండ్ లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి 30 నెలల వెలుగుల సాక్షిగా వందనం సమర్పించారు. స్వర్ణాంధ్ర 2047 ఇతివృత్తంతో ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. సీడ్ యాక్సెస్ రోడ్డు మీదుగా బుల్లెట్ ఎస్కార్ట్ కాన్వాయ్లో వేడుకల ప్రాంగణానికి చేరుకున్న ముఖ్యమంత్రికి డీజీపీ హరీష్ కుమార్ గుప్తా ఇతర ఉన్నతాధికారులు సాదర స్వాగతం పలికారు. అనంతరం ముఖ్యమంత్రి పోలీస్ కంటింజెంట్ల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా ఏపీఎస్పీ మరియు ఇతర పోలీసు విభాగాల సంసిద్ధతను ముఖ్యమంత్రి సమీక్షించారు. ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారు వికసిత్ భారత్ లక్ష్యాన్ని నిర్దేశించారు. మనం స్వర్ణాంధ్రప్రదేశ్ లక్ష్యాన్ని పెట్టుకున్నాం. ఈ 2 లక్ష్యాలు వేరు కాదు. వికసిత్ భారత్కు బలమైన రాష్ట్రం, స్వర్ణాంధ్రకు బలమైన దేశం కావాలి. అందుకే దేశం కోసం మనం చేసే ప్రతి పని స్వర్ణాంధ్ర నిర్మాణంలో ఒక భాగం. స్వర్ణాంధ్ర కోసం మనం చేసే ప్రతి పని వికసిత్ భారత్ నిర్మాణంలో ఒక భాగం. అంతా కలిసి ఐక్యంగా బాధ్యతగా స్వర్ణాంధ్రప్రదేశ్ నిర్మిద్దాం. వికసిత్ భారత్ను సాకారం చేద్దాం. దీనికోసం 80వ స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా దృఢమైన సంకల్పం తీసుకుందాం. ఎన్నో సవాళ్లు దాటి వచ్చాం. స్వతంత్ర భారతదేశం ఎన్నో సవాళ్లు ఎదుర్కొంది. రాష్ట్రం కూడా ఎన్నో ఒడుగుదొడుగులు చూసింది. ప్రత్యేక రాష్ట్రం కోసం పొట్టి శ్రీరాములు గారు చేసిన త్యాగం 80వ స్వాతంత్ర దినోత్సవ శుభ సందర్భంగా హైదరాబాద్ లోని తెలంగాణ భవన్ లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ 30 నెలల జాతీయ జెండాను ఘనంగా ఆవిష్కరించారు. జెండా వందన అనంతరం పార్టీ నాయకులు కార్యకర్తలతో ఆయన సమావేశమయ్యారు. ఈ వేడుకల సందర్భంగా తెలంగాణ భవన్ లో పనిచేస్తున్న ఉద్యోగులకు కేటీఆర్ ప్రత్యేక సత్కారం అందించారు. తెలంగాణ భవన్ లో పనిచేస్తున్న 26 ఉద్యోగులను కేటీఆర్ సాలువాతో ఘనంగా సత్కరించారు. అనంతరం వారి కుటుంబాల ఆరోగ్య భద్రత కోసం 5 లక్షల రూపాయల విలువైన హెల్త్ ఇన్సూరెన్స్ కార్డులను వారికి అందజేశారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ దేశ ప్రజలందరికీ 80వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. భారతదేశంలో భిన్న భాషలు, సంస్కృతులు ఉన్నప్పటికీ మనందరినీ ఒకటిగా నిలిపేది భారతీయత అనే ఏకత్వ భావన అని పేర్కొన్నారు. కానీ బాధ ఎక్కడ అనిపిస్తుందంటే స్వాతంత్రం కోసం ప్రాణాలు అర్పించిన మహానుభావులను ఇవాళ ఉన్న పాలకులు అవమానిస్తూ ఉన్నారు. గాంధీ గారిని పట్టుకొని, మహాత్మా గాంధీని పట్టుకొని ప్రపంచమంతా ఆయనని, ఆయన గొప్పతనాన్ని, ఆయన పోరాటంలోని ఔన్నత్యాన్ని, ఆయన మరణించిన 80 ఏళ్ల తర్వాత కూడా శ్లాఘిస్తూ ఉంటే, ఇవాళ భారతదేశంలో కేంద్ర ప్రభుత్వంలో ఉన్న పాలకులు మాత్రం తెల్లారి లేస్తే ఎట్లా గాంధీ గారిని అవమానించాలి, ఎట్లా గాంధీ గారిని చంపిన వెధవల్ని, టెర్రరిస్టులని ఎట్లా నెత్తిన పెట్టుకొని పూజించాలి అనే దిక్కుమాలిన భావదారిద్రపు పనులు ఇవాళ కూడా చేస్తూ ఉన్నారు. అట్లాగే పండిత్ జవహర్లాల్ నెహ్రూ, ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా, ఆయనని ఇంకా ఈ రోజు కూడా అవమానిస్తూనే ఉంటారు. అంటే ఈ రకంగా స్వాతంత్రం కోసం పోరాడిన వాళ్ళు, ఏళ్ళకేళ్ళు దశాబ్దాలు జైళ్ళల్లో ఉన్న వాళ్ళని కూడా అవమానించడం అనేది ఏ రకంగా మంచిది ఆలోచన చేయాల్సిన అవసరం కూడా ఉంది. అట్లాగే స్వాతంత్రం కోసం పోరాడిన వారు ఎవరైనా సరే ఆ రోజు వారు ఆశించింది ఏంది? అందరూ బేసిక్స్, నీళ్లు. ఫర్ ఎగ్జాంపుల్ భారతదేశంలో కేసీఆర్ గారు ఎప్పుడు మనం భారత రాష్ట్ర సమితిగా పేరు మార్చుకున్నప్పుడు ఆ రోజు కేసీఆర్ గారు ఎందుకు మనం జాతీయ స్థాయిలో ఒక ప్రయత్నం చేయాలి అని చెబుతూ ఒక మాట చెప్పినారు. మీ అందరు గుర్తుండాలి. భారతదేశంలో సమృద్ధిగా నీళ్లున్నాయి. అన్ని నదులు చూస్తే దాదాపు 70,000 టీఎంసీల నీళ్లు భారతదేశంలో ఉన్నాయి. ఇంటింటికి తాగునీళ్ళు ఇచ్చి ప్రతి ఎకరా భారతదేశంలో సాగుకు యోగ్యంగా ఉండే ప్రతి ఎకరానికి కూడా నీళ్ళు ఇవ్వాలనుకుంటే కూడా కేవలం 40,000 టీఎంసీలు చాలు. అంటే ఇంకొక 30,000 టీఎంసీల నీళ్లు
మనకు అదనంగా ఉంటాయి. కానీ 80 ఏళ్ళైనా నీటిని వాడుకునే తెలివి, నీటిని వినియోగించుకునే ఒక ఆలోచన, ఒక ప్రణాళిక, ఒక అవగాహన పాలకులకు లేకపోవడం నిజంగా బాధాకరం. ఇవాళ కరెంటు లేని ఊర్లు ఉన్నాయి. మరి కరెంటు లేదా దేశంలో అంటే కేసీఆర్ గారు ఎప్పుడు చెప్తా ఉన్నారు, దాదాపు 3 లక్షల మెగావాట్ల ఇన్స్టాల్డ్ కెపాసిటీ దేశంలో ఉంది. 24 గంటలు కరెంట్ ఇచ్చేంత కరెంటు మన దేశంలో ఉన్నది. కానీ గ్రిడ్ కనెక్టివిటీ లేదని, ఇంకోటి లేదని, పాలకుడికి మనసు లేదని ఇప్పటికి కూడా కరెంటు కోతలతో మహానగరాలు, హైదరాబాద్ లాంటి మహానగరాలు కూడా అల్లాడిపోతున్న పరిస్థితి. స్వాతంత్ర స్ఫూర్తికి విరుద్ధంగా రాష్ట్రంలో నేడు పోలీస్ రాజ్యం నడుస్తోందని ప్రభుత్వాన్ని ప్రశ్నించే ప్రతిపక్షాలపై ప్రజలపై అక్రమ కేసులు, నోటీసులతో కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని శాసనమండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో జరిగిన స్వాతంత్ర దినోత్సవ వేడుకలో జాతీయ జెండా ఎగురవేసిన అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ అప్రజాస్వామిక పక్షపాత విధానాలపై విమర్శలు గుప్పించారు. ప్రభుత్వ పథకాలను రాజకీయ కోణంలో చూడడం, అన్యాయాన్ని ప్రశ్నించే గొంతులను నొక్కాలను చూడడం బ్రిటిష్ పాలనను తలపిస్తోందని విమర్శించారు. పక్షపాతం పోవాలి, అణచివేత పోవాలి, భయం పోవాలి, ప్రజల యజమానులన్న భావన ప్రజల్లో ఉండాలి. కానీ దురదృష్టవశాత్తు ఇవాళ రాష్ట్రంలో మనం చూస్తున్న పరిస్థితులు పూర్తి విరుద్ధంగా అందుకు కనిపిస్తున్నాయి. పరిపాలన నిష్పక్షపాతంగా పోయింది, పక్షపాతం వచ్చేసింది. ప్రభుత్వం నుంచి ఏదైనా ఇవ్వాలన్నా చేయాలన్నా ప్రజలుగా కాకుండా రాజకీయ కోణంలో చూసే పరిస్థితులు పెరుగుతున్నాయి. మనవాడ, పరాయివాడ, మన పార్టీనా, ప్రతిపక్షమా, మనకు అనుకూలంగా ఉన్నాడా, ప్రశ్నిస్తున్నాడా అనే ఆలోచనలు పరిపాలన జరిగితే అది ప్రజాస్వామ్యం ఎలా అవుతుంది? ప్రభుత్వం ఎవరిదైనా కావచ్చు, ప్రభుత్వ పథకాలు మాత్రం ప్రజలందరికీ, ప్రభుత్వ ఖజానా ప్రజలందరిది, చట్టం ప్రజలందరికీ సమానంగా వర్తించాలి. ప్రజలకు సమానంగా చూడాలన్న భావన కనుమరుగైతే స్వాతంత్ర స్ఫూర్తికే అర్థం ఉండదు. ప్రజాస్వామ్యంలో ప్రభుత్వం ప్రశ్నించడం నేరం కాదు, ప్రభుత్వ నిర్ణయాల లోపాలను ఎత్తి చూపడం నేరం కాదు, ప్రజలకు జరిగిన అన్యాయాన్ని ప్రశ్నించడం నేరం కాదు, ప్రతిపక్షంగా ప్రజల తరపున గొంతెత్తడం కూడా నేరం కాదు. విమర్శలు చేయగలిగే శక్తి ప్రజాస్వామ్యానికి ఒక బలం. విమర్శలు అణచివేయడానికి ఆలోచన నియంతృత్వానికి మొదటి మెట్టు. కానీ ఇవాళ తప్పులను ఎత్తి చూపినా, లోపాలను ప్రశ్నించినా తట్టుకోలేకపోతున్న పరిస్థితులు చూస్తున్నాం. ప్రశ్నిస్తే కేసులు, నిరసన తెలపాలంటే అడ్డంకులు, ర్యాలీ చేస్తే నోటీసులు, గొంతెత్తే పోలీసులు ముందు పెట్టే పరిస్థితి. ఇవన్నీ చూస్తుంటే మనం బ్రిటిష్ పాలనను వ్యతిరేకించిన పద్ధతులనే మన కళ్ళ ముందు చూస్తున్నాం అనే ప్రశ్న వస్తుంది. స్వాతంత్ర ఉద్యమంలో సభలు పెట్టొద్దన్నారు, ఊరేగింపులు చేయొద్దన్నారు, ప్రశ్నించొద్దన్నారు, ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. ఈ పద్ధతిలో స్వాతంత్ర వ్యతిరేకంగా మన పూర్వీకులు పోరాడారు. మరి స్వాతంత్రం భారతదేశంలో కూడా అదే అణచివేత ధోరణి వస్తే వీరి కళ్ళను నయమని ప్రజలు అనుకునే పరిస్థితులు రావడం ప్రజాస్వామ్యానికి మంచిది కాదు. వైఎస్ఆర్సీపీ నాయకులపై కూటమి ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తోందని మాజీ మంత్రి సీదిరి అప్పల్ రాజు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. తనతో పాటు తన కుటుంబ సభ్యులపై అక్రమ కేసులు బనాయిస్తున్నారని ఆయన ఆరోపించారు. ఈ సందర్భంగా సీదిరి అప్పల్ రాజు మాట్లాడుతూ వైఎస్ఆర్సీపీ నేతలే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు దిగుతోంది. సాధారణ రోడ్డు ప్రమాదాన్ని హత్యాయత్నం కేసుగా మార్చి నమోదు చేయడం దేశంలో ఎక్కడైనా చూసామా? ఈ అంశం ప్రస్తుతం న్యాయస్థానం పరిధిలో ఉన్నందున దీనిపై ఎక్కువగా మాట్లాడడం లేదు. కానీ నాపై ఉన్న కక్షను తీర్చుకోవడానికి నా కొడుకును కూడా ఈ కేసులో బలి చేస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. బట్ ఈ ప్రభుత్వం నా మీద రాష్ట్రంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులందరి మీద కూడా ఓ రకమైనటువంటి కక్ష కట్టున్నారు. అభద్రతా భావం వల్ల వచ్చినటువంటి కక్ష అది. రాజకీయాల్లో తొక్కేసి అనగదొక్కి మళ్లీ అధికారాన్ని చేజిక్కించుకోవాలన్నటువంటి ఆతృతతో చేస్తున్నటువంటి ఆకృత్యాల్లో భాగంగా జరిగింది. ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుని ఆ నిర్ణయాన్ని ఖచ్చితంగా పోలీసులు ఇంప్లిమెంట్ చేయవలసిందే అన్నప్పుడు జరిగినటువంటి ఒక తప్పుడు కేసు తప్ప మరొకటి కాదని నేను భావిస్తున్నాను. లేకపోతే ఒక యాక్సిడెంట్ ని హత్యాయత్నం కేసులు పెట్టడం దేశంలో ఎక్కడన్నా చూసినాం మనం? ఇలాంటివి అనేక సందర్భాలు ఉన్నాయి మన జిల్లాలోనే. ఎమ్మెల్యేలు పిల్లలే చేస్తున్నారు. ఆ టైంలో ప్రభుత్వం ఎలా స్పందించింది? ఈ యాక్సిడెంట్ జరిగిన తర్వాత రోజునే మా నియోజకవర్గంలో ఒక యాక్సిడెంట్ జరిగింది, దానిలో ఎలా స్పందించింది? అంటే ఈ కేసు కోర్టులో ఉంది కాబట్టి దాని పూర్వపరాలు మాట్లాడడానికి మరి కొంత సమయం తీసుకుంటాను. కోర్టు పరిధిలో ఉన్నప్పుడు వాటి గురించి కామెంట్ చేయడం నాకు పెద్ద ఇష్టం లేదు. ఈ సందర్భంగా
అంత దూరం నుంచి వచ్చి ఒక రోజంతా వెచ్చించి మా కుటుంబానికి, మా నియోజకవర్గంలో ఉన్న ప్రతి కార్యకర్తకి ధైర్యం చెప్పడానికి విచ్చేసినటువంటి మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారికి నేనైతే ముందుగా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఆ రోజు జరిగినటువంటి పరిణామాలు నేను జైల్లో ఉన్నప్పుడు పేపర్లో చూస్తే నాకు అనిపించింది. నాకు ఇన్ని లక్షల మంది ఈ అన్యాయం పట్ల గొంతెత్తుతున్నారా? ఇన్ని లక్షల మంది ఈ అన్యాయం పట్ల కదిలి వచ్చారా? నన్ను జైల్లో పెట్టడం అన్నటువంటిది, అక్రమంగా జైలుకు పంపించి. భారత 80వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా మాజీ ఇంగ్లాండ్ క్రికెటర్ కెవిన్ పీటర్సన్ భారతీయులకు ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపారు. భారత్పై తనకున్న అభిమానాన్ని చాటుకుంటూ సోషల్ మీడియా వేదికగా భావోద్వేగ సందేశాన్ని పంచుకున్నారు. నా భారతీయ స్నేహితులందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. మీ దేశం అంటే నాకు చాలా ఇష్టం, ఇక్కడ ప్రజలంటే నాకు ఎంతో ఇష్టం, జై హింద్ అంటూ పోస్ట్ చేశారు. భారత్తో తనకున్న అనుబంధాన్ని మరోసారి గుర్తు చేశారు. భారత క్రికెట్తో పీటర్సన్ కు సుదీర్ఘ అనుభవం ఉంది. ఆటగాడిగా ఉన్న సమయంలోనే భారత్లో క్రికెట్ ఆడిన ఆయన ముఖ్యంగా ఐపీఎల్లో పాల్గొని భారత క్రికెట్ అభిమానులకు దూరమయ్యారు. ఆ తర్వాత వ్యాఖ్యాతగా, క్రికెట్ విశ్లేషకుడిగా కూడా భారత్తో తన అనుబంధాన్ని కొనసాగించారు. భారతీయుల ఆతిథ్య అభిమానాన్ని ఎంతో సందర్భాల్లో ఆస్వాదించిన పీటర్సన్ ఈసారి స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలో అదే అభిమానాన్ని చాటుకున్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. 2047 నాటికి భారత్ను అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దుతాం. ఎర్రకోట నుంచి ప్రధాని మోదీ ప్రతిన. నాలుగు వర్గాల సంక్షేమమే కేంద్ర ప్రభుత్వ లక్ష్యం. 80వ స్వాతంత్ర దినోత్సవ ప్రసంగంలో యూపీ సీఎం యోగి వ్యాఖ్యలు. పంతొమ్మిది 1937లో కాంగ్రెస్ వందే మాతరంను ముక్కలు చేసింది. గౌహతి స్వాతంత్ర వేడుకల్లో అస్సాం సీఎం ఘాటు వ్యాఖ్యలు. సామాజిక న్యాయం, కరుణతో కూడిన నవ కేరళను నిర్మిస్తాం. స్వాతంత్ర దినోత్సవ వేడుకలో సీఎం వీడి సతీశన్. రాష్ట్ర హక్కుల పోరాటంలో వెనక్కి తగ్గేది లేదు. స్వాతంత్ర దినోత్సవ వేడుకలో తమిళనాడు సీఎం విజయ్. యువతను సరైన మార్గంలో నడిపిస్తేనే దేశానికి లబ్ధి. ఇండిపెండెన్స్ డే వేడుకలో మోహన్ భాగవత్ సందేశం. గోల్కొండలో జాతీయ జెండా ఎగురవేసిన సీఎం రేవంత్ రెడ్డి. ఆయుధం లేకుండా అహింసతో స్వాతంత్ర్యం సాధించామని వ్యాఖ్య. రాయపూడిలో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన సీఎం చంద్రబాబు. స్వర్ణాంధ్ర 2047 ఇతివృత్తంతో కార్యక్రమ నిర్వహణ. తెలంగాణ భవన్లో ఘనంగా స్వాతంత్ర దినోత్సవం. ఉద్యోగులకు 5 లక్షల రూపాయల హెల్త్ ఇన్సూరెన్స్ అందజేసిన కేటీఆర్. స్వాతంత్ర స్ఫూర్తికి విరుద్ధంగా రాష్ట్రంలో పోలీస్ రాజ్యం. కూటమి ప్రభుత్వంపై బొత్స సత్యనారాయణ తీవ్ర ధ్వజం. మాపై కూటమి ప్రభుత్వం కక్ష సాధింపులకు పాల్పడుతోంది. మాజీ మంత్రి సేదిరి అప్పలరాజు సంచలన వ్యాఖ్యలు.
మీ దేశం అంటే నాకు చాలా ఇష్టం. జై హింద్. భారత స్వాతంత్ర దినోత్సవంపై కెవిన్ పీటర్సన్ ప్రేమ. ఇవి ఇప్పటివరకు నవలసిన అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం.